2024-25 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్కి ఇండియా జీడీపీ వృద్ధి రేటు 6.2%గా ఉంది. 2023-24 అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్కి ఇండియా జీడీపీ వృద్ధి రేటు 9.5%గా ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ వృద్ధి రేటు తగ్గిందని చెప్పొచ్చు. 2024-25 జూలై టు సెప్టెంబర్ క్వార్టర్లో ఇండియా జీడీపీ 5.6%గా ఉంది. అక్టోబర్ టు డిసెంబర్ క్వార్టర్లో 6.2%కి పెరిగింది. 2024-25 సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్ ప్రకారం ఇండియా జీడీపీ వృద్ధి రేటు 6.5%గా ఉండబోతుంది. ఇండియా తలసరి ఆదాయం 2022-23లో ₹169,145 ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ₹188,892 ఉంది. ఇండియా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో పలు సంక్షోభాలు ఎదుర్కొంటుంది. ఇండియా యొక్క రాష్ట్రాల నివేదికను ఫిబ్రవరి 27, 2025న యుఎన్ఓ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 9 వెనుకబడి ఉంది. కేవలం 4 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మాత్రమే అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సగం వరకు సాధించాయని నివేదిక తెలిపింది. అవి సుస్థిరాభివృద్ధి లక్ష్యం 3 మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు, సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6 మంచినీరు మరియు పారిశుద్ధ్యం, సుస్థిరాభివృద్ధి లక్ష్యం 7 స్తోమత మరియు క్లీన్ ఎనర్జీ, సుస్థిరాభివృద్ధి లక్ష్యం 8 ఆర్థిక వృద్ధి మరియు డీసెంట్ వర్క్. విదేశాల్లో అవినీతికి పాల్పడ్డారని గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు నోటీసు ఇచ్చేందుకు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ భారత్ సహాయాన్ని కోరింది. హేగ్ సర్వీస్ కన్వెన్షన్లో ఆర్టికల్ 5A ప్రకారం ఈ నోటీసు జారీ చేశారు. మార్చి 1, 2025 నుండి సెబీకి కొత్త చైర్మన్ రానున్నాడు. సెబీ అనగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న మాధబీ పురి బుచ్ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2025న ముగియనుండగా ఆమె స్థానంలో సెబీకి చైర్మన్గా తుహిన్ కాంత పాండే ఎన్నికయ్యారు. ఇతను 3 సంవత్సరాల పాటు చైర్మన్గా కొనసాగనున్నాడు. అరకోణంలోని సిఐఎస్ఎఫ్ రిక్రూట్ శిక్షణా కేంద్రానికి రాజాదిత్య చోళన్ పేరును పెట్టారు. దేశీయ కార్గో టెర్మినల్ను బెంగళూరు విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇది 2.4 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలో 40% మందికి మాతృభాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ వెల్లడించింది. మాతృభాషలో ఉపాధ్యాయులు లేకపోవడం, మెటీరియల్ కొరత మరియు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత దీనికి కారణాలని తెలిపింది. కొన్ని అల్ప ఆదాయ మరియు మధ్య ఆదాయ దేశాలలో మాతృభాష విద్య అందని వారు 90%కి పైగా ఉన్నారు. లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ పేరుతో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఈ నివేదికను విడుదల చేసింది. భారత ప్రభుత్వం ప్రత్యేక సహాయ పథకం కింద రాష్ట్రాలకు నిధులు కేటాయించింది. ఈ పథకం 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం 2021లో ప్రారంభించబడింది. మొదటి సంవత్సరం 12,000 కోట్ల రుణాలు అందించింది. ఆర్థిక సంవత్సరం 2024లో ₹1.3 ట్రిలియన్ రుణాలు రాష్ట్రాలకు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ₹1.25 ట్రిలియన్ కేటాయించింది. వీటిలో 97% రుణాలు పంపిణీకి ఆమోదించబడింది. వీటిలో మూడో వంతు అనగా దాదాపు 55,000 కోట్లు కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా ఆధారంగా కేటాయించబడింది. మిగిలిన 95,000 కోట్లు సంస్కరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వబడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం వలన ఎక్కువ లబ్ధి పొందిన రాష్ట్రాలు
ఉత్తరప్రదేశ్ 13,000 కోట్లు, బీహార్ 12,900 కోట్లు, మధ్యప్రదేశ్ 10,635 కోట్లు. అమెరికా అధికారిక భాషను ఇంగ్లీష్గా నియమిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఎన్ని సంవత్సరాలు అమెరికాకు అధికార భాష ఏమీ లేదు. అరకోణంలోని సిఐఎస్ఎఫ్ రిక్రూట్ శిక్షణా కేంద్రానికి రాజాదిత్య చోళన్ పేరును పెట్టారు. దేశీయ కార్గో టెర్మినల్ను బెంగళూరు విమానాశ్రయంలో ప్రారంభించారు. 2.4 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇది. ప్రాజెక్ట్ లయన్ ఆసియా సింహాల జనాభాను రక్షించడానికి మరియు ఈ సింహాల జనాభాను పెంచడానికి భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ లయన్ను ప్రారంభించింది. దీనికోసం 2,927 కోట్లు కేటాయించింది. జనాభా లెక్కల ప్రకారం 2020లో 674 సింహాలున్నాయి. 2015 నుంచి ఈ జాతి 29% పెరుగుదలను సాధించాయి. ఈ జాతి ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ప్రాజెక్ట్ లయన్ యొక్క మొదటి లక్ష్యం ఈ జాతి ఎక్కువ కాలం మనుగడలో ఉండేలా చేయడం. ఈ జాతి సింహాలకు నివాసం ఏర్పాటు చేసి ఆరోగ్య రక్షణ చూసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా విదేశీ పెట్టుబడిదారులపై మూలధన లాభాల పన్నును విధించాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీనిని మార్కెట్ నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ పన్ను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు అడ్డంకుగా మారుతుంది. దీని వలన భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయని భావిస్తున్నారు. అసలు మూలధన లాభాల పన్ను అంటే ఏంటో చూద్దాం. మూలధన ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే లాభాలపై వేసే పన్నును మూలధన లాభాల పన్ను అంటారు. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇందులో భాగంగా ఉంటాయి. ఈ ఆస్తులు అమ్మినప్పుడు వచ్చే లాభాలను మూలధన లాభంగా పరిగణిస్తారు. అయితే మూలధన లాభాల పన్ను 2 రకాలుగా ఉంటుంది. మొదటిది స్వల్పకాలిక మూలధన లాభాలు. తక్కువ సమయంలో అనగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అయితే 1 సంవత్సరం, రియల్ ఎస్టేట్ అయితే 2 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో ఇన్వెస్ట్ చేసిన ఆస్తులను అమ్మినప్పుడు వచ్చిన లాభాలపై విధించే పన్ను. స్వల్పకాలిక మూలధన లాభాలలో పన్ను శాతం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలు ఎక్కువ సమయంలో అనగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అయితే 1 సంవత్సరం కంటే ఎక్కువ, రియల్ ఎస్టేట్ అయితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ సమయంలో ఇన్వెస్ట్ చేసిన ఆస్తులను అమ్మినప్పుడు వచ్చిన లాభాలపై విధించే పన్ను. ఈ పన్ను శాతం తక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రాగికి డిమాండ్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు మరియు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ పెరుగుదల ఈ డిమాండ్కు ప్రధాన కారణం. ఇండియాలో దేశీయ రాగి ఉత్పత్తి తగ్గుతుంది. 2023-24లో 3.78 మిలియన్ టన్నుల రాగి మాత్రమే ఉత్పత్తి అయింది. ఇది 2018-19 కంటే 8% తక్కువ. దీని వలన ఇండియా రాగి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. స్వావలంబిని ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌ను 2025లో స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ సహాయంతో ప్రారంభించింది. ఉన్నత విద్యా సంస్థలలో మహిళా విద్యార్థుల నైపుణ్యాలు మరియు మెంటర్‌షిప్‌తో మహిళా సాధికారతను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం వ్యాపారంలో మహిళల భాగస్వామ్యానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. ఇది మహిళలకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు మెంటర్‌షిప్ అందించడం ద్వారా మహిళా సాధికారతను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు 2024 డిసెంబర్ నాటికి ఇండియాలో 20,000కు పైగా కేసులను సంభవిస్తే అందులో 347 మంది చనిపోయారు. ఒకసారి ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం. స్వైన్ ఫ్లూ లేదా ఇన్ఫ్లుయెంజా ఏ అనేది H1N1 వైరస్ వలన కలిగే శ్వాసకోశ వ్యాధి. ఈ వ్యాధిని మొదటగా పందులలో గుర్తించారు.
ఆ తర్వాత మనుషులకు సోకడం ప్రారంభమైంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వాతావరణ మార్పుల వలన ఈ వ్యాధి సంక్రమిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్, చలి మరియు అలసట వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రమైతే న్యూమోనియా మరియు శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఇండియాలో ఎక్కువగా ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ మరియు రాజస్థాన్లలో ఈ కేసులు సంభవిస్తున్నాయి. ఇండియాలో ఎక్కువ మరణాలు మహారాష్ట్ర, కేరళ, గుజరాత్లో సంభవిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1 బిలియన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 3 నుంచి 6 లక్షల మంది చనిపోతున్నారు. 97వ అకాడమీ అవార్డ్స్ లాస్ ఏంజల్స్లో మార్చి 3వ తేదీ 2025న జరిగింది. అవార్డు వివరాలకు వస్తే, ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటుడు ఆడ్రియన్ బ్రాడీ, ది బ్రూటలిస్ట్ మూవీ, ఉత్తమ నటి మైకీ మాడిసన్, అనోరా మూవీ, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్, అనోరా మూవీ, ఉత్తమ సహాయ నటి జోయి సల్దానా, ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కిన్, ఏ రియల్ పెయిన్ మూవీ, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ఐఎమ్ స్టిల్ హియర్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్, అనోరా మూవీ, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే పీటర్ స్ట్రాగన్, కాన్క్లేవ్ మూవీ, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ డేనియల్ బ్లూంబర్గ్, ది బ్రూటలిస్ట్ మూవీ, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎమిలియా పెరిజ్ మూవీకి గాను ఎలా మల్కు వచ్చింది, ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్ ఫ్లో, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ పాల్ టేజ్వెల్ వికెడ్ మూవీకి వచ్చింది, ఉత్తమ సినిమాటోగ్రఫీ లాలా క్రాలీ, ది బ్రూటలిస్ట్ మూవీకి వచ్చింది, ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ సీన్ బేకర్, అనోరా మూవీ, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ద షాడో ఆఫ్ ది సర్ప్రైజ్. ఇండియాలో మొదటిసారిగా రోప్వే ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు మరియు గోవింద్ ఘాట్ నుంచి హిమకుండ్ వరకు రోప్వే ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. కేదార్నాథ్ రోప్వే గురించి చూద్దాం. దీనిని 12.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. DBFOT డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ మోడల్ను ఉపయోగించి ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు 4081 కోట్లు కేటాయించారు. గంటకు 1800 ప్రయాణికులు రవాణా చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. రోజుకు 18,000 ప్రయాణికులు రవాణా చేసేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోప్వే ప్రయాణ సమయం 8 నుంచి 9 గంటల నుండి 36 నిమిషాలకు తగ్గిస్తుంది. హిమకుండ్ రోప్వే దీనిని 12.4 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు 2730 కోట్లు కేటాయించారు. గంటకు 1100, రోజుకి 11,000 ప్రయాణికులు రవాణా చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ పథకంను 2019లో PM మోడీ ప్రారంభించాడు. రోజువారీ వేతన కార్మికులకు పెన్షన్ ద్వారా సామాజిక భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం. 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఈ పథకానికి ఎవరు అర్హులు? 18 నుండి 40 సంవత్సరాల మధ్య వారు ఈ పథకానికి అర్హులు. ప్రతి నెల ఆదాయం 15,000కు మించకూడదు. 18 నుంచి 28 సంవత్సరాల వరకు ప్రతి నెల 55 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 29 నుంచి 34 సంవత్సరాల వరకు
ప్రతి నెల ₹100 చెల్లించాల్సి ఉంటుంది. 35 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రతి నెల ₹200 చెల్లించాల్సి ఉంటుంది. 40 సంవత్సరాలు మనీ కట్టిన తర్వాత మీరు చనిపోతే ఆ మనీ మీ భార్యకు ఇస్తారు. అమౌంట్ కట్టడం ప్రారంభించి కొన్ని సంవత్సరాల తర్వాత వద్దనుకుంటే మీ మనీ మీకు తిరిగి చెల్లిస్తారు. ఈ పథకంలో జాయిన్ అవ్వాలంటే ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఆధీనంలో ఉండే సింధు నదిలో గోల్డ్ రిజర్వ్ దొరికింది. దీని విలువ 600 బిలియన్ పాకిస్తాన్ రూపీస్. వీటిని ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 80,000 కోట్లు ఉంటుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్కు ఇది కాస్త ఊరట కలిగించే విషయమని చెప్పొచ్చు. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ మార్చి 5వ తేదీన న్యూఢిల్లీలో జరిగింది. దీనిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించాడు. అన్ని దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమ్మిట్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన వేగవంతం చేయాలని తీర్మానించారు. 2025-26 సంవత్సరంలో ఇండియా 6.5% వృద్ధి రేటు సాధిస్తుందని క్రిసిల్ అనే సంస్థ అంచనా వేసింది. ఇండియా దగ్గర మూలధన వ్యయం ఎక్కువ ఉండటంతో కార్మికులకు బాగా ఉపాధి లభిస్తుంది. ఉపాధి లభించినప్పుడు వచ్చిన మనీతో వస్తు సేవలు కొనుగోలు చేస్తారు. దీని ద్వారా ఆర్థిక వృద్ధి సాధించడం సులువవుతుందని క్రిసిల్ అనే సంస్థ తెలిపింది. ఇండియాలో అధునాతన క్షిపణి అస్త్ర MK3కు గాంధీవం అనే పేరు పెట్టారు. గాంధీవం అనేది మహాభారతంలోని అర్జునుడి విల్లు పేరు. గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్కు కొత్త CEOగా అజయ్ బాడో నియామకం అయ్యారు. భారత న్యాయ సేవా అధికారిని అంజు రతి రాణాను కేంద్ర న్యాయ కార్యదర్శిగా నియమించారు. ఈ బాధ్యతను చేపట్టిన మొదటి మహిళ ఈమెనే అవ్వడం విశేషం. మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ను అధికారికంగా 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్లో ఇది 9వ టైగర్ రిజర్వ్ కాగా మాధవ్ నేషనల్ పార్క్లో ప్రస్తుతం 5 పులులు ఉన్నాయి. వన్యప్రాణులను సంరక్షించడానికి మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి టైగర్ రిజర్వ్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఇటీవల సినీ నటుడు జీన్ హక్మాన్ హంటా వైరస్ కారణంగా చనిపోయాడు. ఈ వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల మూత్రం, మలం మరియు లాలాజలం ద్వారా ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తుంది. అయితే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కాదు. ఈ వైరస్ సోకిన 1 నుంచి 8 వారాల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. అలసట, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ శ్వాస ఆడకపోవడం మరియు ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. హంటా వైరస్కు ప్రస్తుతం ఎటువంటి చికిత్స లేదు. వ్యాధిని త్వరగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. ఎలుకలకు దూరంగా ఉండటం, వాటి మలం, మూత్రం క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అమృత్ బయోడైవర్సిటీ పార్క్ను లెఫ్టినెంట్ గవర్నర్ UK సక్సేనా ప్రారంభించారు. ఈ పార్క్ యమునా నది తీరంలో ఉంది. ఈ ఉద్యానవనంలో వేప, మామిడి చెట్లతో సహా సుమారు 14,500 చెట్లను నాటారు. వీటితో పాటు 18,000 పొదలు మరియు 3.21 లక్షలకు పైగా నదీ తీర గడ్డిని ప్రవేశపెట్టారు. వివిధ పక్షి జాతులను ఆకర్షించడం మరియు శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసింది. ఇందులో 163 దేశాలున్నాయి. ఉగ్రవాద దాడులు, మరణాలు, గాయాలు మరియు బందీల సంఖ్య ఆధారంగా ఈ నివేదికను లెక్కిస్తారు. ఈ నివేదిక ప్రకారం
ఉగ్రవాదం బారిన పడిన దేశాల సంఖ్య 58 నుంచి 66కు పెరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికీ అత్యంత ప్రాణాంతక ఉగ్రవాద సంస్థగా ఉంది. సిరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 22 దేశాలలో దీని ప్రభావం ఉంది. ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతం ఉగ్రవాదం వలన ఎక్కువ ప్రభావితం చెందింది. 50% కంటే ఎక్కువ మరణాలు ఇక్కడ సంభవిస్తున్నాయి. T-72 ట్యాంక్ అప్గ్రేడ్స్ కోసం రష్యాతో ఒప్పందానికి ఇండియా సంతకం చేసింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్ పోర్టుతో ఒప్పందం చేసుకుంది. T-72ను 1971లో సోవియట్ యూనియన్ ప్రవేశపెట్టిన ప్రధాన యుద్ధ ట్యాంక్. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో ఆర్మీలో కీలకంగా పనిచేస్తుంది. ఇండియా ప్రస్తుతం 780 HP ఇంజన్లతో అమర్చబడి ఉన్న T-72 ట్యాంకులను ఉపయోగిస్తుంది. ప్రస్తుత ఒప్పందం ద్వారా 1000 HP సామర్థ్యం గల ఇంజన్లతో అప్గ్రేడ్ చేయనున్నారు. ఇందులో GPS నావిగేషన్, ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ మరియు ఇంటిగ్రేటెడ్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్లు ఉన్నాయి. బార్బడోస్ నుండి గౌరవ పురస్కారం అందుకున్న మోడీ. కోవిడ్-19 సమయంలో ప్రధానమంత్రి మోడీ నాయకత్వానికి గుర్తింపుగా గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును అందుకున్నారు. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో జరిగిన ఈ కార్యక్రమంలో విదేశాంగ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఐక్యూ అనే కంపెనీ ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024ను విడుదల చేసింది. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాలలో 12 నగరాలు ఇండియాలోనే ఉన్నాయని ఈ రిపోర్ట్ తెలిపింది. ఆ నగరాలు వరుసగా బైర్నిహాట్, ఢిల్లీ, ములన్పూర్, ఫరీదాబాద్, గురుగ్రామ్, లోని, గ్రేటర్ నోయిడా, నోయిడా, ముజఫర్నగర్, గంగానగర్, భివాండి, హనుమాన్గఢ్ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత దేశాలుగా ఫస్ట్ ప్లేస్లో చాద్, సెకండ్ బంగ్లాదేశ్, థర్డ్ పాకిస్తాన్, ఫోర్త్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఫిఫ్త్ ఇండియా. కేర్ ఎర్త్ ట్రస్ట్ కో-ఫౌండర్ జయశ్రీ వెంకటేశన్ వెట్లాండ్ వైజ్ యూజ్ కోసం రామ్సర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయురాలుగా జయశ్రీ వెంకటేశన్ నిలిచారు. జయశ్రీ వెంకటేశన్ చిత్తడి నేలల సంరక్షణకు చేసిన కృషికి గాను ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డును అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయిన మార్చి 8వ తేదీన ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి గణాంక కమిషన్ కనీస ఆహార వైవిధ్య సూచిక అనే కొత్త సూచికను ప్రారంభించింది. 2030లోపు 0% ఆకలిని సాధించడానికి కృషి చేస్తున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యం 2 యొక్క పనితీరు, పురోగతిని ట్రాక్ చేయడం ఈ సూచిక యొక్క ముఖ్య లక్ష్యం. ఆహార నాణ్యత మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆహార రకాలను అంచనా వేయడానికి కనీస ఆహార వైవిధ్య సూచిక కీలకంగా పనిచేస్తుంది. 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఢిల్లీ ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన పథకంను ప్రారంభించింది. ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. దీనిలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తారు. ఈ పథకానికి 21 నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళలు అర్హులు. అలాగే వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదు. ఈ కార్యక్రమానికి 5,100 కోట్లు కేటాయించారు. లింగ సమానత్వం సాధించడం, మహిళలకు ఆర్థిక సాధికారతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మారిషస్ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మారిషస్ దేశపు అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్
అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే అవార్డును మోడీకి ఇచ్చారు. ఈ అవార్డును పొందిన మొదటి భారతీయుడిగా మోడీ నిలిచాడు. మెట్రో వ్యవస్థలో ప్రపంచంలోనే ఇండియా 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో అమెరికా, 3వ స్థానంలో ఇండియా ఉన్నాయి. ఇండియాలో ప్రస్తుతం 29 నగరాలలో మెట్రో సేవలు ఉన్నాయి. ప్రస్తుతం మారిషస్ పర్యటనలో ఉన్న మోడీకి గీత్ గవయ్ అనే సాంప్రదాయ భోజ్పురి ప్రదర్శన ద్వారా స్వాగతం పలికారు. గీత్ గవయ్ సాంప్రదాయం గురించి ఒకసారి చూద్దాం. గీత్ గవయ్ అనేది ఒక సాంప్రదాయ భోజ్పురి సంగీత బృందం. దీనిని ప్రధానంగా స్త్రీలు ప్రదర్శిస్తారు. వివిధ జీవిత సంఘటనల ఆధారంగా ఈ ప్రదర్శన చేస్తారు. సాధారణంగా ఈ ప్రజలు వివాహ కార్యక్రమాలలో ప్రదర్శనను ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ సంప్రదాయాన్ని 2016లో యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. ఈ మారిషస్ పర్యటనలో ఉన్న మోడీ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే మారిషస్ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు మోడీనే కావడం విశేషం. మోడీ ఇప్పటి వరకు 21 అంతర్జాతీయ అవార్డులను అందుకున్నాడు. అందులో ముఖ్యమైనవి: సౌదీ అరేబియా నుండి 2016వ సంవత్సరంలో అబ్దుల్లాజీజ్ ఆల్ సౌద్ ఆర్డర్ అనే అవార్డును అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి 2016వ సంవత్సరంలో స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అనే అవార్డును అందుకున్నాడు. పాలస్తీనా నుండి 2018వ సంవత్సరంలో పాలస్తీనా స్టేట్ గ్రాండ్ కాలర్ అనే అవార్డును అందుకున్నాడు. అలాగే యుఏఈ నుంచి 2019వ సంవత్సరంలో ఆర్డర్ ఆఫ్ జాయద్ అనే అవార్డును అందుకున్నాడు. రష్యా నుండి 2019వ సంవత్సరంలో ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అనే అవార్డును అందుకున్నాడు. ఈజిప్ట్ నుండి 2023వ సంవత్సరంలో ఆర్డర్ ఆఫ్ ది నైలు అనే అవార్డును అందుకున్నాడు. భూటాన్ నుండి 2024వ సంవత్సరంలో డ్రక్ గ్యాల్ఫో ఆర్డర్ అనే అవార్డును అందుకున్నాడు. డొమినికా అనే దేశం నుండి 2024 సంవత్సరంలో డొమినికా గౌరవ పురస్కారం మోడీ అందుకున్నాడు. 2023వ సంవత్సరంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం నాడు భారత ప్రభుత్వం 75/25 అనే ఇనిషియేటివ్ను ప్రారంభించింది. 2025 డిసెంబర్ నాటికి రక్తపోటు మరియు మధుమేహంతో బాధపడుతున్న 75 మిలియన్ల మందికి ప్రామాణిక రక్షణ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 2025 నాటికి 42 మిలియన్ల వ్యక్తులకు రక్తపోటుకు చికిత్స పొందారు. అలాగే 25.27 మిలియన్ల మంది మధుమేహానికి చికిత్స పొందారు. లక్ష్యానికి 10 నెలలకు ముందే 90% లక్ష్యాన్ని సాధించామని తెలిపింది. ఎన్పిఎన్సిడి ప్రోగ్రాం ద్వారా 30 లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న ప్రజలకు స్క్రీనింగ్ టెస్టులు చేయడం ద్వారా ఈ విజయం సాధ్యమైందని తెలిపింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రసూతి మరణాల రేటు యొక్క నివేదికను ఇచ్చింది. 2020వ సంవత్సరంలో గర్భం మరియు ప్రసవాల కారణంగా 2,87,000 మంది మహిళలు మరణించారు. అంటే రోజుకు 800 మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. ప్రసూతి మరణాల నిష్పత్తి 2020 సంవత్సరంలో ప్రతి 1,00,000 మంది జననాలకు 223 మంది చనిపోతున్నారు. ఈ ప్రసూతి మరణాలకు గల కారణాలు: ప్రసూతి మరణాలలో 27% రక్తస్రావం కారణంగా సంభవిస్తున్నాయి. ఈ మరణాలలో 16% అధిక రక్తపోటు ద్వారా జరుగుతున్నాయి. ఈ మరణాల రేటు ఆఫ్రికా మరియు పశ్చిమాసియా ఖండాలలో ఎక్కువగా ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రకారం 2030 సంవత్సరం నాటికి ఈ మరణాల సంఖ్య ప్రతి 1,00,000 మంది జననాలకు 70 కంటే తక్కువ మరణాలు సంభవించేలా ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి. 2028 సంవత్సరంలోపు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అభివృద్ధి చెందుతుందని అమెరికాకు చెందిన మోర్గన్ స్టాన్లీ అనే కంపెనీ అంచనా వేసింది. ప్రపంచ జీడిపిలో ఇండియా ప్రస్తుత వాటా
3.5% ఉంది. అయితే 2029 సంవత్సరంలోపు ప్రపంచ జీడీపీలో ఇండియా వాటా 4.5%కి చేరే అవకాశం ఉంటుందని ఈ కంపెనీ అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ పరిమాణ పరంగా చూసుకుంటే ఇండియా 1990 సంవత్సరంలో 12వ స్థానంలో ఉంది. 2000 సంవత్సరంలో 13వ స్థానంలో ఉంది. అలాగే 2020 సంవత్సరంలో 9వ స్థానంలో ఉంది. 2023 సంవత్సరంలో 5వ స్థానంలో ఉంది. 2023 సంవత్సరంలో ఇండియా ఆర్థిక వ్యవస్థ 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. 2026 సంవత్సరంలో 4.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఈ కంపెనీ అంచనా వేసింది. 2028 సంవత్సరంలోపు 5.7 లక్షల కోట్ల డాలర్లుగా అభివృద్ధి చెందుతుందని ఈ కంపెనీ అంచనా వేసింది. 2024-25 సంవత్సరంలో వృద్ధి 6.3% కాగా 2025-26 సంవత్సరంలో 6.5% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. తమిళనాడు బడ్జెట్ లోగోలో మార్పులు చేసింది. రూపాయి లోగో స్థానంలో తమిళ భాషలో రు అనే అక్షరంతో కూడిన లోగోను సీఎం స్టాలిన్ విడుదల చేశారు. త్రిభాషా విధాన విషయంలో వివాదాలు చోటు చేసుకుంటున్న సమయంలో ఈ లోగో మార్పు వివాదంగా మారింది. తమిళనాడు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహించారు. అయితే ప్రస్తుతం ఉన్న రూపాయి గుర్తును 2010 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 15వ రోజున వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డేను జరుపుకుంటారు. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే 2025 యొక్క థీమ్ వచ్చేసి ఏ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లివింగ్, సుస్థిర జీవనానికి పరివర్తన. సినీ నటుడు చిరంజీవి చేసిన సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక సేవలకు గాను యూకే పార్లమెంట్ ఘనంగా సత్కరించనుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లను సౌర నగరాలుగా మార్చనుంది. 2030 సంవత్సరంలోగా పర్యావరణానికి హాని కలిగించే పెట్రోల్, డీజిల్ వెహికల్స్ను తొలగించి రాష్ట్రమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రవేశపెడతామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. టాటా గ్రూప్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ చైర్మన్గా ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. ఆయన నియామకానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ నుండి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన సారథి మరియు ప్రవాహ్ ఇనిషియేటివ్కు ఈ అవార్డు లభించింది. వీటి గురించి ఒకసారి చూద్దాం. సారథి దీనిని 2023 జనవరిలో ప్రారంభించారు. ఇది ఆర్బీఐలోని ఇంటర్నల్ వర్క్ను డిజిటలైజేషన్ చేస్తుంది. సారథి అనేది డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే రికార్డ్ కీపింగ్ను సులభతరం చేస్తుంది. ప్రవాహ్ దీనిని మే 2024లో ప్రారంభించారు. సారథి ఇంటర్నల్ అంశాల మీద ఫోకస్ చేస్తే ప్రవాహ్ ఎక్స్టర్నల్ అంశాలపై ఫోకస్ చేస్తుంది. ఇటీవల పరిశోధకులు కేరళలోని అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్లో ఉనియాలా కెరలెన్సిస్ అనే కొత్త జాతి మొక్క ఉనికిని కనిపెట్టారు. ఉనియాలా కెరలెన్సిస్ అనే మొక్క అస్టెరేసి కుటుంబానికి చెందినది. ఇది పొదల వలె ఉంటుంది. 1 నుండి 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలానే వీటి ఆకులు పెద్దగా ఉంటాయి. ఉగ్రవాద నిరోధంపై 14వ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనే సమావేశాన్ని మార్చి 19, 20వ తేదీన న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇండియా మరియు మలేషియా ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తాయి. ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ను 2010లో స్థాపించారు. పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సహకారాన్ని పెంచడంపై ఇది దృష్టి పెడుతుంది. ఇది 7 రంగాలపై దృష్టి సారిస్తుంది. అవి
ఉగ్రవాద వ్యతిరేక చర్య, సముద్ర భద్రత, మానవతా సహాయం మరియు విపత్తు నిర్వహణ, శాంతి పరిరక్షక కార్యకలాపాలు, సైనిక వైద్యం, మానవతావాద యాక్షన్, అలాగే సైబర్ భద్రతపై ఇవి దృష్టి సారిస్తుంది. మార్చి 16వ తేదీన నేషనల్ వ్యాక్సినేషన్ డేగా జరుపుకుంటారు. 1995 మార్చి 16వ తేదీన ఇండియా పోలియోకు వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. అందుకే ఈ రోజున నేషనల్ వ్యాక్సినేషన్ డేగా జరుపుకుంటారు. 1995లో ప్రధానమంత్రిగా వాజ్పేయి ఉన్నాడు. మార్చి 27, 2014న ఇండియా పోలియో రహిత దేశంగా అవతరించింది. 2011 లెక్కల ప్రకారం మురికివాడల్లో 6.54 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో భాగంగా 90.6 లక్షల ఇళ్లను అందజేశారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో గల కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ సహజ వర్గం కింద యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉంటుంది. ఈ పార్క్ సముద్ర మట్టానికి 338 నుండి 781 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పార్క్లో 963 కంటే ఎక్కువ వృక్ష జాతులు మరియు 49 క్షీరద జాతులకు నిలయంగా ఉంది. అలాగే 201 పక్షి జాతులు ఈ పార్క్లో ఉన్నాయి. దీంతో పాటు 16 ఉభయచర జాతులు అలాగే 37 సరీసృప జాతులు ఈ పార్క్లో ఉన్నాయి. కోవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించిన 5 సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం జాతీయ వన్యప్రాణుల ఆరోగ్య విధానంను ప్రవేశపెట్టాలని సమీక్ష చేస్తుంది. వన్యప్రాణుల వ్యాధులను పర్యవేక్షించడం మరియు కొత్త పరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. మానవులలో 60% కంటే ఎక్కువ అంటువ్యాధులు జంతువుల నుండి వస్తున్నాయి. ఈ ఆరోగ్య విధానం వలన వ్యాధుల నుండి జంతువులను రక్షిస్తే అది మానవాళికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆరోగ్య విధానాన్ని ఇండియా నేషనల్ వన్ హెల్త్ మిషన్లో భాగంగా అనుసంధానం చేయబడుతుంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క సెంట్రల్ జూ అథారిటీ మార్గదర్శకత్వంలో ఈ ఆరోగ్య విధానం అభివృద్ధి చేయబడుతుంది. యునైటెడ్ స్టేట్స్లోని లూసియానా రాష్ట్రంలో జెస్సీ అఫ్మన్ జూనియర్ అనే వ్యక్తికి నైట్రోజన్ వాయువును ఉపయోగించి ఉరి తీయడానికి ఆ రాష్ట్రం సన్నాహాలు చేస్తుంది. 2010 తర్వాత ఈ పద్ధతిలో ఉరి తీయడం ఇదే మొదటిసారి. ఎవరైనా ఎక్కువ నైట్రోజన్ను పీల్చుకున్నప్పుడు నైట్రోజన్ హైపోక్సియా ఏర్పడుతుంది. దీని వలన శరీరం నుండి ఆక్సిజన్ను బయటకు నెట్టవేసి ప్రాణం పోయేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో వ్యక్తి త్వరగా స్పృహ కోల్పోతాడు. ఇతర ఉరిశిక్షల పద్ధతుల కంటే ఇది కాస్త నొప్పిని తగ్గిస్తుందని అధికారులు నమ్ముతున్నారు. అక్టోబర్ 2024లో అమెరికాకు చెందిన ఒక స్వతంత్ర సంస్థ చేపట్టిన ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ సర్వేలో 33 దేశాలలో ఇండియాకు 24వ ర్యాంక్ వచ్చింది. న్యాయపరమైన వివాదాస్పద ప్రసంగాలకు రక్షణ కొరబడిందని ఈ నివేదిక తెలుపుతుంది. వివాదాస్పద ప్రసంగాలంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పాలసీలను న్యాయపరంగా విమర్శించడం. మనకు రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రంతో పాటు న్యాయపరంగా విమర్శించే హక్కును కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వ పాలసీలను విమర్శిస్తే ఎవరేం చేస్తారో, ఎక్కడ జైల్లో వేస్తారేమో అనే భయంతో ప్రజలు ఈ విమర్శలకు దూరంగా ఉంటున్నారు. ఈ న్యాయపరమైన విమర్శలను రక్షించడంలో నిబద్ధత కొరబడిందని ఈ నివేదిక తెలిపింది. ఇండియా 62.6 స్కోర్తో 24వ ర్యాంక్ సాధించింది. ఇక ఈ సర్వేలో 87.9 స్కోర్తో నార్వే మొదటి స్థానంలో ఉండగా 87 స్కోరుతో డెన్మార్క్ 2వ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ క్షయరహిత లక్ష్యంలో గుజరాత్
95% సాధించింది. 2024 సంవత్సరంలో పీఎం మోడీ చొరవతో గుజరాత్ క్షయవ్యాధి నిర్మూలన దిశగా అడుగులు వేసింది. నీతి ఆయోగ్ నిర్దేశించిన క్షయ నమోదు మరియు చికిత్స విజయ లక్ష్యంలో గుజరాత్ 95% సాధించింది. 2024 సంవత్సరంలో 1,37,929 మంది రోగులను గుర్తించి నమోదు చేశారు. అందులో 1,24,581 మంది రోగులను తమ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. నిక్షయ్ పోషణ్ యోజన పథకం కింద చికిత్స సమయంలో రోగులకు ప్రతి నెల ₹1,000 ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తారు. చంద్రయాన్ 4ను అక్టోబర్ 2027లో ప్రారంభిస్తామని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. చంద్రునిపై మృదువైన ల్యాండింగ్ మాత్రమే కాకుండా చంద్రుని నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం చంద్రయాన్ 4 యొక్క లక్ష్యం. ఇస్రో ఈ ప్రయోగానికి 2 LVM-3 రాకెట్లను ఉపయోగిస్తుంది. ఈ మిషన్ కోసం భారత ప్రభుత్వం 2,104 కోట్లను కేటాయించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రపంచ వలస మరణాల నివేదికను విడుదల చేసింది. 2024 సంవత్సరంలో 8,938 వలస మరణాలు సంభవించాయని ఈ నివేదిక తెలిపింది. గత 5 సంవత్సరాల్లో ఇదే అధిక మరణాల రేటు కావటం ఆందోళన కలిగిస్తుంది. ప్రఖ్యాత నీటి శాస్త్రవేత్త గుంటర్ బ్లష్కు 2025 సంవత్సరంలో ప్రతిష్టాత్మక స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ అవార్డు లభించింది. వరద ప్రమాద నిర్వహణ మరియు నీటి వనరుల ఇంజనీరింగ్కు ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. వాటర్ ప్రైజ్ అవార్డును నీటి నోబెల్ ప్రైజ్గా పిలుస్తారు. గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2025ను ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ విడుదల చేసింది. 2024 సంవత్సరంలో ఇంధన డిమాండ్పై వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇంధన వినియోగం పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. కేవలం విద్యుత్ వినియోగంలోనే 20% పెరగడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ మానవ అవయవాలు మరియు కణజాల మార్పిడి చట్టం 1994ను ఆమోదించింది. మానవ అవయవ మార్పిడిని నియంత్రించడం మరియు అవయవ మార్పిడిలో అక్రమ వాణిజ్య లావాదేవీలను ఈ చట్టం నియంత్రిస్తుంది. అలాగే ఈ చట్టం అవయవ దాతలు మరియు హాస్పిటల్స్ యొక్క పాత్రలను క్లియర్గా వివరిస్తుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను విధిస్తుంది. ఇండియాలో మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కమిషన్ను ఏర్పాటు చేసిన రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళ అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం మరియు హక్కులను పెంచడంలో లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలో వృద్ధుల జనాభా పెరగటం వలన ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రకారం 2036 లోపు కేరళ జనాభాలో 22.8% మంది 60 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గలవారు ఉంటారు. వృద్ధుల సంక్షేమంతో పాటు కుటుంబంలో వృద్ధుల పట్ల నిర్లక్ష్యం మరియు ఒంటరితనం వంటి సమస్యలను పరిష్కరించడం దీని లక్ష్యం. సీనియర్ సిటిజన్స్ కమిషన్లో ఒక చైర్మన్తో సహా 3 మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్లో ఒక మహిళ మరియు ఒక ఎస్సీ లేదా ఎస్టీ వారు ఉంటారు. ఈ మెంబర్స్ యొక్క పదవి కాలం వచ్చేసి 3 సంవత్సరాలు. ప్రపంచంలో 40% మందికి మాతృభాషలో విద్య అందడం లేదని యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ వెల్లడించింది. మాతృభాషలో ఉపాధ్యాయులు లేకపోవడం, మెటీరియల్ కొరత మరియు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత దీనికి కారణాలని తెలిపింది. కొన్ని అల్ప ఆదాయ మరియు మధ్య ఆదాయ దేశాలలో మాతృభాష విద్య అందని వారు 90%కి పైగా ఉన్నారు. లాంగ్వేజెస్ మ్యాటర్స్ గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ పేరుతో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ఈ నివేదికను విడుదల చేసింది. భారత ప్రభుత్వం ప్రత్యేక సహాయ పథకం కింద రాష్ట్రాలకు నిధులు కేటాయించింది. ఈ పథకం 50 సంవత్సరాల పాటు
వడ్డీ లేని రుణాలను రాష్ట్రాలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం 2021లో ప్రారంభించబడింది. మొదటి సంవత్సరం 12,000 కోట్ల రుణాలు అందించింది. ఆర్థిక సంవత్సరం 2024లో 1.3 ట్రిలియన్ రూపాయల రుణాలు రాష్ట్రాలకు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 ట్రిలియన్ రూపాయలు కేటాయించింది. వీటిలో 97% రుణాలు పంపిణీకి ఆమోదించబడింది. వీటిలో మూడో వంతు అనగా దాదాపు 55,000 కోట్లు కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా ఆధారంగా కేటాయించబడింది. మిగిలిన 95,000 కోట్లు సంస్కరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వబడుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం వలన ఎక్కువ లబ్ధి పొందిన రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్ 13,000 కోట్లు, బీహార్ 12,900 కోట్లు, మధ్యప్రదేశ్ 10,635 కోట్లు. అమెరికా అధికారిక భాషను ఇంగ్లీష్గా నియమిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఎన్ని సంవత్సరాలు అమెరికాకు అధికార భాష ఏమీ లేదు. అరకోణంలోని CISF రిక్రూట్ శిక్షణా కేంద్రానికి రాజాదిత్య చోళన్ పేరును పెట్టారు. దేశీయ కార్గో టెర్మినల్ను బెంగళూరు విమానాశ్రయంలో ప్రారంభించారు. 2.4 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది మార్చ్ 20వ తేదీన వరల్డ్ హ్యాపీనెస్ డేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025ను విడుదల చేసింది. గత సంవత్సరం 126వ స్థానంలో ఉన్న ఇండియా 2025 సంవత్సరంలో 8 స్థానాలు మెరుగుపరుచుకొని 118వ స్థానంలో నిలిచింది. ఇక మన నైబర్ కంట్రీస్ అయిన నేపాల్ 92, చైనా 68, పాకిస్తాన్ 109 ర్యాంకులలో ఉన్నాయి. ఈ దేశాలు ఇండియా కంటే మెరుగైన స్థానాలలో నిలిచాయి. హమాస్తో యుద్ధం చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ 8వ స్థానంలో నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ 5 కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐర్లాండ్, ఫోర్త్ స్వీడన్, ఫిఫ్త్ నెదర్లాండ్స్ వంటి దేశాలున్నాయి. ఫిన్లాండ్ వరుసగా 8వసారి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో లాస్ట్ 5 కంట్రీస్ వచ్చేసి 147th ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్, 146 సియరా లియోన్, 145 లెబనాన్, 144 మలావి, 143 జింబాబ్వే లాంటి దేశాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని కుల్దాబాద్లో గల మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి ప్రస్తుతం పరిశీలనలో ఉంది. దీనికి సంబంధించి ఇటీవల నాగ్పూర్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఔరంగజేబు సమాధిని తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భారత పురావస్తు సర్వే సంస్థ సమాధి చుట్టూ టిన్ షీట్లను ఏర్పాటు చేసింది. ఇది నిరసనకారుల విధ్వంసం నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఔరంగజేబు 1658 నుండి 1707లో మరణించే వరకు 50 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కువ కాలం పరిపాలన చేసిన చక్రవర్తిగా ఔరంగజేబు నిలిచాడు. ఇతనిని ప్రజలు మత దురాభిమానిగా చిత్రీకరిస్తారు. ఇతని పరిపాలన భారతదేశంలో చీకటి రోజులని నిరసనకారులు భావిస్తున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ మిషన్ 300 గ్రామాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ పట్టణ అంతరాన్ని తగ్గించడానికి ఈ మిషన్ కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఈ మిషన్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. జనవరి 25, 2025 నాటికి 91.87 స్కోర్తో ఇండియాలో 4వ స్థానంలో నిలిచింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్లో అభివృద్ధి సాధించిన టాప్ 5 స్టేట్స్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు, సెకండ్ మిజోరం, థర్డ్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ తెలంగాణ, ఫిఫ్త్ కర్ణాటక వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా
2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ ఇండెక్స్ను ఫారెస్ట్ డిక్లరేషన్ అసెస్మెంట్ విడుదల చేసింది. ఈ నివేదికను మార్చి 19, 2025న ప్రచురించారు. ఈ నివేదికకు ఐక్యరాజ్యసమితి మద్దతు తెలిపింది. 2023వ సంవత్సరంలో 6.37 మిలియన్ హెక్టార్ల అటవీ నిర్మూలన చేశారు. అటవీ నిర్మూలన అనగా అడవులను తొలగించి ఆ ప్లేస్లో ఇతర కార్యక్రమాలకు వాడుకుంటారు. వీటితో పాటు పశువుల పెంపకం మరియు వాటి ఆహారం వలన ఎక్కువ అటవీ నష్టానికి కారణమవుతుందని ఈ నివేదిక తెలిపింది. వీటి కారణంగా 2017 నుండి 2022 మధ్య 800 మిలియన్లకు పైగా చెట్లను నరికేశారు. 2030 గ్లోబల్ ఫారెస్ట్ విజన్ నివేదిక అటవీ నిర్మూలనలను సంబంధించిన ఉత్పత్తుల దిగుమతులను నిషేధించాలని సిఫార్సు చేసింది.